యోహాను సువార్త 4వ అధ్యాయము 13-14 వాక్యం మనం చూస్తాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఒక సందర్భం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? సమరయ స్త్రీ అన్నటువంటి ఒక స్త్రీతో, సమరయ పట్టణమునకు సంబంధించినటువంటి ఒక సహోదరితో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఆమెతో అంటే, 12 గంటల సమయంలో నీటి కొరకై ఈ సహోదరి ఆ యొక్క బావి ఉంటే ఆ బావి దగ్గరికి ఈ సహోదరి వచ్చింది. ఆ బావి దగ్గరికి ఈ సహోదరి వచ్చి ఆ బావి దగ్గర నీళ్లు తీసుకుందామని వచ్చింది. అదే బావి దగ్గర యేసు ప్రభువు వారు కూడా ఉన్నారు. అదే బావి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే, వారి మధ్య కొంత మాటలో యుద్ధమే అనుకోవాలి. కొన్ని మాటలు కలిసాయి. ఆ మాటల్లో ఏమి జరిగిందంటే, యేసు ప్రభువారు పలుకుతూ ఉన్నటువంటి ప్రతి మాటకు ఈ సహోదరి ఏం చేస్తుందంటే సమాధానం చెబుతా ఉంది. ప్రతి మాటకు సమాధానం చెబుతా ఉంది. ఆయన ఏది అడిగితే దానికి సమాధానం చెబుతా ఉంది. అంతేకాదు, మరొక మాట ఏంటంటే, యేసు ప్రభువారు ఆమెను అడుగుతాడు. ఆమెను యేసు ప్రభువారికి ఆమెను ఎదురు క్వశ్చన్ వేస్తా ఉంది. ఏమన్నా తెలుసా? నీవు మా యాకోబు కంటే గొప్పవాడివా? మా తండ్రి కంటే గొప్పవాడివా? మా దేవుడి కంటే గొప్పవాడివా? మా వాళ్ళ కంటే గొప్పవాడివా? మా వాళ్ళ కంటే గొప్పవాడివా అని ఒక విధమైనటువంటి ఆ ప్రశ్నలను యేసయ్యకు వేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎంతో చక్కగా ఓపికగా ఆ ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెబుతూ వస్తూ ఉన్నాడు. సమాధానం చెబితే వస్తూ ఉంటే అప్పుడు ఆయన, అమ్మ త్రాగడానికి కొన్ని మాకు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అదేనండి ఆయన చేసిన తప్పు. నీళ్ళు ఇస్తావా అని అడిగితే మనం ఏం చేస్తాం? దారుణ పట్టులు ఒక ఇంటికాడికి పోయి, అమ్మ నీళ్ళు అంటే వెంటనే ఇస్తారా ఇవ్వరా? ఈయన నీళ్ళు అడిగిన పాపానికి జరిగిన సంఘర్షణ చూడండి. మేము సమరయులము, మీరు యూదులు. దేనికండి ఈ మాట? నీళ్ళు అడిగినందుకు. మేము సమరయులము, మీరు యూదులు. మీకు మాకు పొత్తెక్కడిది? చూసారా? నీకు నీళ్ళు ఇవ్వడానికి మా పితరుల కంటే నువ్వు గొప్పవాడివా? నీళ్ళు అడిగిన పాపానికి ఆమె ఆ క్వశ్చన్ వెయ్యకపోతే ఆమెకు చరిత్ర లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమె క్వశ్చన్ వెయ్యాలి. వెయ్యకపోతే ఆమె ఎవరో మనకు తెలియదు. ఎందుకు ఆమె ఆ క్వశ్చన్ వేసింది అంటే, యూదులు సమరయులను ఎలా చూస్తారు అనంటే, ఒక నీచమైనటువంటి దృష్టితో వారిని చూస్తారు. యూదులు సమరయులను ఒక తక్కువ జాతి వారిగా చూస్తారు. అంత మాత్రమే కాదు, యూదులు సమరయులకు నీళ్లు కాదు కదా, కనీసము వారిని దగ్గరికి కూడా
రానివ్వరు. మరో గొప్ప విషయం ఏంటంటే సమరయుల యొక్క నీడ యూదుల మీద కానీ లేదంటే వారి ఇంటి ఛాయల మీద కానీ పడితే ఏం చేసేవారో తెలుసా? వెంటనే ఇంటికి వచ్చి లోపలికి పోకముందుకే స్నానము చేసేవారంట. అంత నీచమైనటువంటి వారిగా యూదులు సమరయులను చూస్తారు. అందును బట్టి ఈ సహోదరి ఏం చేసిందంటే ఆయన యూదుడు అని తెలుసుకొని అంటూ ఉంది, మీరు యూదులయుండి సమరయులతో సహవాసం చేయటానికి, సమరయుల యొక్క ఇంటిలో నీళ్లు అడగడానికి మీరు ఎలా అడుగుతా ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, ఆమె అడిగిన ఉద్దేశం కరెక్టా తప్ప? ఎందుకు అడుగుతా ఉందామా ఆ ఉద్దేశం అంటే, అయ్యా మీరు యూదులు, మమ్మల్ని కనీసం దగ్గరకు రానివ్వరు, మాతో మాట్లాడరు, మాతో కూర్చోరు, మా నీడ మీ మీద పడినా కూడా మీరు పోయి స్నానం చేస్తారు, అంత నిష్ఠ పవిత్రతతో మీరు ఉంటారు కదా. అయితే మీరు ఆ విధంగా అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మీరు, అంత ఉన్నత స్థానములో ఉన్నటువంటి మీరు, ఏమీ లేనటువంటి ఒక నీచమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మా ఇంటిలో నీరు తాగడానికి, మా చేతిలో నీరు అడగడానికి నాకు ఏమాత్రము కూడా అర్హత లేదయ్యా. మా పితరులు ఆరాధించిన వారు గొప్పవారు, వారిలో నుంచి వచ్చిన వారు యూదులు. అది మీ వారు గ్రహించట్లేదు, అది మీ వారు తెలుసుకోవట్లేదు. మీ వారు దాన్ని గ్రహించక మమ్మల్ని పక్కన పెట్టి ఒక సమరయులు అనేసి మా మీద ఒక ముద్ర వేసి మమ్మల్ని ఒక నీచమైనటువంటి జాతిగా మమ్మల్ని చిత్రీకరించి మమ్మల్ని పక్కన పెట్టి ఇంతలా మాకు వాళ్ళు చేస్తున్నారే. అయితే ఇంతలా చేస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి నీవు మమ్మల్ని ప్రేమించి మా దగ్గర నీళ్లు అడుగుతున్నావంటే నువ్వు అసలు యూదుడివేనా అని అడిగిందట. అప్పుడు యేసయ్య అన్నాడు, అప్పుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువారు ప్రతివాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా, నువ్విచ్చే నీళ్లు నేను త్రాగితే మరలా దప్పికొంటాను. ఈరోజు నేను చెబుతున్నటువంటి అంశం దప్పిక, దాహం. అయితే బైబిల్లో వాక్యం ఉంటుంది. వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడుతుందంటే, ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. దప్పికొనిన వారెల్లారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారెల్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు త్రాగుతున్నటువంటి నీళ్లు అవి ఎన్ని వేలు పెట్టి తాగినా, ఎన్ని లక్షలు పెట్టి తాగినా, ఎంత విలువ పెట్టి కొన్ని త్రాగినా కూడా ఆ నీళ్లు మరలా దప్పిక కలుగజేస్తాయి. మరలా మనకు దప్పిక కలుగజేసి మరలా త్రాగాలి అన్నటువంటి ఒక మనస్సును ప్రేరేపణ కలుగజేస్తాయి. కానీ యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నడూ కూడా దప్పిక కొనరు. అందుకే ఆయన అంటున్నాడు, దప్పిక కొనినటువంటి వారెల్లారా ఎక్కడికి రావాలి? నీళ్ళ యొద్దకు రండి, నీళ్ళ యొద్దకు రండి. ఈరోజు నీకు ఏ దాహం కలిగి ఉన్నావు? దప్పిక, ఏ దప్పిక? ఈయన చెబుతున్నటువంటి నీళ్లు ఏ నీళ్ళ గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు? శరీర సంబంధమైనటువంటి నీళ్ళ గురించి దేవుడు చెప్పడం లేదు.
దేవుడు చెబుతున్నటువంటి నీళ్లు, ఈ నీళ్లు ఏ నీళ్ళు అంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవ జలముల ఊట గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడు ఒక దగ్గర యేసు ప్రభువారు అంటారు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచు వాని కడుపులో నుంచి జీవ జల ఊటలు నదుల వలె పారును అనేసి దేవుడు అంటాడు. ఈ వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేను మీకు నీళ్ళు ఇస్తాను, నా దగ్గరికి రండి. మరి మనిషి ఏ నీళ్ళ కొరకు ఆశపడుతూ ఉన్నాడు? మనిషి ఏ నీళ్ళ కొరకు దప్పిక కలిగి ఉన్నాడు? మనిషి కోరుకున్నటువంటి నీళ్లు ఏంటివి? ఏ నీళ్లను మనిషి ఆపేక్షిస్తూ ఉన్నాడు? ఏ దాహములో మనిషి పరిగెడతా ఉన్నారంటే, ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 2:13. మనిషి బ్రతకడానికి నీరు ఎంత అవసరమో, నీవు ఆత్మీయంగా బ్రతకాలంటే నీవు ఆత్మ సంబంధమైనటువంటి నీళ్లు త్రాగాలి. ధ్యానించండి. ఏంటంట? నా జనులు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఒక టెస్ట్ మనీ ఏమని చెబుతూ ఉన్నాడంటే, అయ్యా నా జనులు, ఒక సాక్ష్యాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. వారు ఏం చేశారయ్యా నేరాలు అంటే, జీవ జలముల ఊట అయినటువంటి నన్ను విడచి. ఎవరిని విడిచారంట? జీవ జలముల ఊట అయినటువంటి నన్ను విడచి ఎవరిని ఆశ్రయించారంట? తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తొలపెంచుకొని ఉన్నారు. 2 నేరాలు చేశారు. మొదటి నేరం, జీవ జలముల ఊటనైనటువంటి నన్ను విసర్జించి ఉన్నారు. ఈరోజు నువ్వు ఎవరిని విసర్జించి ఉన్నావో తెలుసా? దేవుణ్ణి విసర్జించి ఉంటున్నావు. దేవుణ్ణి విసర్జించినటువంటి కుటుంబాల్లో ఏముంటుందో తెలుసా? సాతానుడు సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. సాతానుడు రాజ్యం వెళ్తాడు నీ ఇంటిలో పాపం అన్నది ఏలుబడి చేస్తుంది. సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న తర్వాత, పాపం అన్నది ఏలుబడి చేసిన తర్వాత, ఎన్నిసార్లు నువ్వు ఎంతమంది ఎన్ని విధాలుగా నీకు చెప్పి గద్దించి బుద్ధి చెప్పి నువ్వు ఎన్ని చేసినా కూడా నీ జీవితంలో మార్పు అన్నది రాదు. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఒక విడుదలంటూ కలగదు. కారణం ఏమిటో తెలుసా? నువ్వేం చేసావో తెలుసా? నీళ్లు నిలువని తొట్ల మీదనే నీ యొక్క ఆశలు ఉన్నాయి. నీళ్లు నిలువని తొట్లను కల్పించుకున్నటువంటి కారణం చేత వారి బ్రతుకులేమయ్యాయి. 14వ వాక్యం ధ్యానించండి. ఎప్పుడైతే దేవుణ్ణి విడచి నీళ్లు నిలువని తొట్లను తొలపించుకుంటావో, ఏమంటున్నాడు అక్కడ? సింహములు నీ ఇంటి మీదకి వస్తాయంట. సింహములు అంటే ఏంటో తెలుసా? ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వాక్యం ధ్యానించండి. 1 పేతురు 5:8. ఈ సింహము ఏ సింహం అంటే అక్కడ రాస్తూ ఉన్నాడు భక్తుడు. ఈ సింహము మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను మృంగడానికి సిద్ధంగా ఉన్నాడు సాతాను. ఎందుకో తెలుసా? దేవుని జీవ జల ఊట అయినటువంటి దేవుణ్ణి విసర్జించావు. ఆ దేవుణ్ణి విసర్జించిన కారణం చేత నీళ్లు నిల్వని తొట్లను నీ కొరకు నువ్వు తొలిపించుకొని ఉన్నావు. అందులో నీళ్లు అనగా ఆత్మీయ జీవితంలో నువ్వెంత ప్రార్థన చేసినా నిలబడడం లేదు, ఎంత సంపాదించినా నిలబడడం లేదు, ఎంత కూడబెట్టుకున్నా అది ఆగడం లేదు. ఏమవుతుందంటే ఖర్చు అయిపోతానే ఉన్నాయి. ఆఖరికి ఎంత సంపాదించినా ఎంత చేసుకున్నా కూడబెట్టుకున్నా డబ్బులన్నీ కూడా అయిపోయినా కూడా జీవితం ఎలా ఉంటుందంటే ఆఖరికి మరునాడు తిరిగి చూసేసరికి ఒకరిని అడుగుతున్నటువంటి పరిస్థితి. దేహి అని
అమ్మా నాకు ఒక 10,000 ఉంటే ఇస్తావా? అన్నా నాకు ఒక 5,000 ఉంటే ఇస్తావా? ఇదిగో నాకు ఒక 1,000 రూపాయలు ఉంటే ఇస్తావా? నాకు ఒక 500 ఉంటే ఇస్తావా? ఏంటి? నీ దేవుడు నిన్ను అంటూ ఉన్నాడు, నేను నీకు సమృద్ధిని కలుగజేసే దేవుడను. నీవు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, కానీ అప్పు తీసుకునేవాడిగా నువ్వు ఉండవు. ఇది బైబిల్లో ఉన్న వాక్యం. నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు, అప్పు తీసుకునేవాడిగా నువ్వు ఉండవు. మరి ఒకరి దగ్గరికి పోయి చేయి చాపి అడుగుతా ఉన్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వు ఎక్కడో 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 నువ్వు తప్పిపోయినావని చెప్పేసి అర్థం. నువ్వు తప్పు చేస్తున్నావని అర్థం. ఎక్కడో పాపము చేస్తున్నావని అర్థం. ఎక్కడో నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావని అర్థం. ఎక్కడో నీ భర్తను మోసం చేస్తున్నావని అర్థం. ఎక్కడో నీ భార్యను మోసం చేస్తున్నావని అర్థం. ఎక్కడో నీ పిల్లలను మోసం చేస్తున్నామని అర్థం. ఎక్కడో నీ కుటుంబంలో సాతాను చొరబడి నీ కుటుంబంలో లేనిపోని ఆశలు కల్పించి నీ కుటుంబాన్ని చిత్రభద్రం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. జాగ్రత్త. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీళ్లు నిలువని తొట్లను వారు తొలిపించుకున్న కారణం చేత వారి పట్టణం మీద, వారి ఇంటి మీద సింహముల వల్లే వచ్చేసి ఆ సింహాలు రావడమే కాకుండా ఆ ఇంటిని, ఆ పట్టణమును పాడు చేసేయంట. బైబిల్లో వాక్యం ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది, మూర్ఖురాలు 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటదంట. మరి నువ్వు జ్ఞానవంతురాలవైతే రూతు వలె నీ ఇంటిని కట్టుకుంటావు. రూతు ఏం చేసిందండి? రూతు గురించి బోయాజు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మా, నీవు వేరే పురుషులను వల్లక నీ అత్తను అంటి పెట్టుకొని, నీ కుటుంబాన్ని అంటి పెట్టుకొని, భర్త లేకపోయినా పిల్లలు లేకపోయినా నీ సుఖాన్ని నువ్వు చూసుకోకుండా నీ అత్తను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి నువ్వు హత్తుకున్నావు గనక, హత్తుకున్నటువంటి ఈ కారణం చేత నీవు ఆ దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రిందికి నువ్వు వచ్చావు గనక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. ఒకవేళ రూతు హత్తుకోకుండా, తన అతను హత్తుకోకుండా ఓర్ఫో వలె వెళ్ళిపోయింటే చరిత్రలో బైబిల్ గ్రంథంలో, పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో రూతు పేరు ఉండేది కాదు. రూతు పేరు మీద ఒక పుస్తకం అన్నది ఉండేది కాదు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవులారా, దేవుడిచ్చిన కుటుంబం ఎంతో విలువైనది. దేవుడిచ్చినటువంటి కుటుంబము దేవుని దృష్టిలో శ్రేష్టమైనది. దేవుడు నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ భార్యను ప్రేమించి వారికి ఇద్దరిని దేవుడు కట్టాడు. ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత నీ భర్తతో, నీ భార్యతో నువ్వు ఒక ప్రమాణం చేసావు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు అని చెప్పేసి దేవుడి సంఘంలో నువ్వు ప్రమాణం చేసావు. ప్రమాణం చేసినప్పుడు నీవు ఈరోజు ఏం చేస్తా ఉన్నావు? ఆ ప్రమాణాన్ని మర్చిపోతూ ఉన్నావు. నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు. నిన్ను ప్రేమించి దేవుడు, నీ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు మంచిగా ఏం చేశాడంట? బహుమానమునిచ్చాడంట. దేవుడు బంగారము కంటే విలువైనటువంటి బహుమానం ఏదైనా ఉందంటే అది దేవుడు ఇచ్చినటువంటి సంతానము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చినటువంటి పిల్లలు. అందుకే దేవుడు 128వ కీర్తన 4వ వాక్యంలో 3-4 వాక్యాలలో ఆయన ఒక చక్కని మాట రాస్తాడు. ఏముండో తెలుసా? నీ లోగిట నీ భార్య ఒలివ మొక్కల వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇలాగున ఆశీర్వదించబడును. హల్లెలూయా. నీ లోగిట నీ బాల్య ఫరించు ద్రాక్షవల్లి వలె ఉండును. అయ్యా, నిన్ను ప్రేమించి నీ భార్యను దేవుడు ఇచ్చాడయ్యా. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఫలిస్తా ఉంది దేవుడి సన్నిధానంలో.
కుమారులను దేవుడిచ్చాడు, కుమార్తెలను దేవుడిచ్చాడు. ఫలించమని దేవుడు చెప్పాడు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు పచ్చని ఒలివల మొక్క వలె ఉండాలి, కానీ నీ పిల్లలే నీకు ఏలెత్తి చూపించేగా ఉండకూడదు. ఎప్పుడైతే నీ పిల్లలు నీ కండ్ల ముందు కనబడి, అమ్మా నాయనా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎప్పుడైతే చేయెత్తి నీ కండ్ల ముందు చూపించారో తెలుసా, ఆ రోజే నువ్వు ఆ పిల్లల దృష్టిలో ఒక చచ్చిన శవానివి. జ్ఞాపకం పెట్టుకో, గుర్తుపెట్టుకో, చచ్చిన శవానివి. కొందరు అంటారు, అరే చచ్చిన పామును ఇంకెంత చంపుతావురా, ఆల్రెడీ చచ్చిపోయింది, అది వదిలేయ్. చచ్చిన శవంతో సమానం. జాగ్రత్త. దేవుడు నెక్కించినటువంటి కుటుంబం అది ఎంతో విలువైనది. దేవుడు ఎన్నుకున్న కుటుంబం. ఆ కుటుంబాన్ని పాడు చేసుకోమాకు, ఆ కుటుంబాన్ని పోగొట్టుకోమాకు. ఒక్కసారి ఆ కుటుంబం అన్నది నీ చేతిలో ఉండిన తరువాత ఆ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటే నీ జీవితాంతం నువ్వు బాధపడినా కూడా వెల కట్టలేవు. నేనేమంటున్నంటే ఆ విలువ అనేది కేవలము లేని వారికి మాత్రమే తెలుసండి. సైకిల్లోనోడికి బైక్ విలువ తెలుసు, కారు లేనోడికి కారు విలువ తెలుసు. ఏ విధంగా అయితే సైకిల్ లేనోడికి నడక విలువ తెలుసు, నడక ఉన్నోడికి సైకిల్ విలువ తెలుసు. నడుస్తూ పోతున్నప్పుడు అలాగే ఎవడైనా సైకిల్ మీద పోతా అంటే, అయ్యా ఒక్క సైకిల్ ఉంటే బాగుండు కదా అంటాడంట. అలాగ బైక్ పోతున్నప్పుడు వీడు సైకిల్ మీద తొక్కుంటూ పోతున్నప్పుడు, ఇదిగో ఒక్క బైక్ ఉంటే నాకు బాగుంటుంది కదా, సైకిల్ తొక్కలేక కాళ్ళు నొప్పి పెడతా ఉన్నాయని. ఆ తర్వాత బైకులో పోతున్నప్పుడు, అదిగో కారులో పోతున్నప్పుడు, ఇదిగో కారు ఉంటే నా నలుగురం పోతాం కదా ఒకేసారి పిల్లలతో కలిపి అనే ఆశ ఉంటుందంట. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, అయితే దేవుడు నిన్ను ప్రేమించి ఇంతలా నిన్ను ఆశీర్వించిన కారణం ఒకటే. అక్కడ రాయబడిన మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించును. నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిచ్చినటువంటి ఆ జీవ జలముల ఊటను ఆశ్రయించి నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. ఈ వాక్యంలో ఏ వాక్యం? ఇర్మియా గ్రంథం 2:13 ధ్యానించండి ఒకసారి. జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగంలో 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి విషయము, శాశ్వతమైనటువంటి దాహమును తీర్చే నీటి ఊట కనబడుతుంది మనకొకటి. రెండవది, తాత్కాలికమైనటువంటి దాహమును తీర్చే తొట్టి ఉంది. ఒక దగ్గర ఏముంది? ఊట ఉంది. ఒక దగ్గర తొట్టి ఉంది. ఊట ఏమైందంట? ఊరుతూనే ఉందంట. ఆ ఊట దగ్గరికి వస్తే నీకు కొదువు ఉండదు. ఆ ఊట దగ్గరకు వస్తే నీకు ఇబ్బంది ఉండదు. ఆ ఊట దగ్గరకు వస్తే నీకు ఏ కష్టము రాదు. ఆ ఊట దగ్గరకు వస్తే నీ ఏ కన్నీరు ఉండదు. ఆ ఊట దగ్గరకు వస్తే ఏ ఆర్థిక ఇబ్బంది ఉండదు. ఆ ఊట దగ్గరకు వస్తే ఎటువంటి సమస్యలు నీ జీవితంలో తలెత్తవు. ఆ ఊట దగ్గరకు వస్తే ఇదిగో ఒకరి దగ్గర చేయి చాచి, నాకు ఒక 100 రూపాయలు ఇస్తావా, నాకు ఒక 1000 రూపాయలు ఇస్తావా, నాకు ఒక 10,000 ఇస్తావా అని అడిగే స్థాయి ఉండదు. ఈ స్థాయి ఎప్పుడు వస్తుంది? అడిగే స్థాయి అంటే నీ కొరకు నీవు ఒక తొట్టిని తొలిపించుకుంటావు. చూడు, ఒక తొట్టి. మనం బయట ఒక కాలు కడుక్కోవడానికి ఒక తొట్టి తెమ్మని చెప్పి నేను శాలంకు చెబితే, శాలం పాపం తీసుకొని వచ్చాడు ఆటోలో. చక్కగా ఆ తొట్టి వేసుకొని 900 రూపాయలు తొట్టేసుకొని తీసుకొని వచ్చాడు. అక్కడ దాకా బాగా వచ్చింది. అది ఆ బోర్డు కాడికి వచ్చి ఆ దింపుకున్న క్రమంలో అది ఏమైపోయిందంటే కింద పడి పగిలిపోయింది. ఏంటది? తొట్టి. అదే ఒక ఊట అక్కడ పుట్టింది అనుకోండి, ఆ ఊట నీళ్లు ఆగిపోవంట, ఊరుతూనే ఉంటాయంట.
ఇప్పుడు చెప్పండి, నీ కొరకు నువ్వు తొలిపించుకున్నటువంటి తొట్టి అది ఎప్పుడైనా సరే పగిలిపోక తప్పదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది పగిలిపోక తప్పదు, అది విడిపోక తప్పదు, నీ నుండి వేరు కాక తప్పదు. అయితే దేవుడు మొలిపించిన ఊట అదే నీ కుటుంబము, దేవుడు ఇచ్చిన కుటుంబము, దేవుడు నీకు ఇచ్చిన సంతానము, దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక కుటుంబం ఎలా ఉంటుందంటే ఊరేడు ఊటగా ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ కూడా అందులో ఉంటాయి. అన్నీ కూడా అందులో ఉంటాయి. ఏమున్నా లేకున్నా అందులో ప్రేమ అన్నది తప్పకుండా ఉంటుంది. అయితే ఇక్కడ తాత్కాలికమైన దాహమును తీర్చే తొట్టి ఎప్పటికైనా పగిలిపోతుంది. అయితే యేసు ప్రభువారు మొదటి ఊట నీటిగా ఉన్నారు, జీవజలపు ఊటగా ఆయన ఉన్నారు. మనము శాశ్వతమైన వాటి కొరకు ప్రయాసపడాలి, కానీ ఈ లోకములో ఉన్న దాని కొరకు మనము ప్రయాసపడకూడదు. శాశ్వతమైన దాహము దేని కొరకు అనేటువంటి ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చూద్దాం, దేని కొరకు మనము దాహం కలిగి ఉండాలి. ఒకసారి కీర్తన గ్రంథము 42వ కీర్తన మొదటి 2 వాక్యం ధ్యానించండి. ఈ దప్పిక ఏ దప్పిక తెలుసా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడును దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. ఆ తర్వాత నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ అనగా దాహము కొని ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఏంటంట ఆ తృష్ణ అంటే, దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడదనయ్యా ఆశ. ఈ ఆశ ఉండాలి మనకి. కీర్తన గ్రంథం 17వ కీర్తన 15వ వాక్యాన్ని ధ్యానించండి. నేనైతే, భక్తుడు అంటున్నాడు, నేనైతే, నీవు ఈ మాట చెప్పాలి, నేనైతే పలకండి, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఏంటి నీ ఆశ? యేసయ్యను చూడాలి, యేసయ్య సన్నిధికి రావాలి. ఇదే నా ఆశ. నేనెప్పుడు కనబడేదను, నేనెప్పుడు వచ్చేదను, ఎప్పుడు ఆరాధించేదను, ఎప్పుడు ప్రార్థించేదను, ఎప్పుడు మోకరించేదను, ఎప్పుడు పాటలు పాడేదను, ఎప్పుడు బైబిల్ చదివేదను, ఎప్పుడు ఇదిగో ప్రార్థన చేయనన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసేదను, ఎప్పుడు కనబడేదను దేవుడి సన్నిధానంలో. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలములో ప్రభునితో మాట్లాడుతున్నాడు. దాహం, 2 దాహాల గురించి నేను చెప్పాను. మొదటి దాహం ఆత్మ సంబంధమైన దాహం. జీవజలముల ఊటను వారు విసర్జించిన కారణం చేత, నీళ్లు నిలవని తొట్లను మొలిపించుకున్న కారణం చేత ఏమయ్యారంట, సింహములు వచ్చి కుటుంబాలను పాడు చేస్తున్నాయి. సింహములు అనగా దురాత్మ సంబంధమైనటువంటి శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. వీటి వల్ల మన జీవితాన్ని, మన కుటుంబాన్ని పాడు చేసుకోకుండా భక్తుడైన కీర్తనకాడు అన్నట్టుగా జీవజలముల ఊట అనేటువంటి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని చూసి ప్రభు సన్నిధానంలో మనము ఆయన సన్నిధి యొక్క సమృద్ధి. ఒక్క మాట చూద్దాం. 36వ కీర్తన 8వ వాక్యమును ధ్యానం చేసి ముగించుకుందాం. ఈ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా. ఎవరికి? జీవ జలాన్ని ఆశ్రయించిన వారికి, జీవ జలముల బుగ్గ యొద్దకు వచ్చిన వారికి దేవుడు ఏం చేశాడంట, మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు. నీ దేవుని యొక్క ఆనంద ప్రవాహమునున్నది ఆయన వారికి త్రాగించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే దాహం, మొదటి దాహము, అది శరీర సంబంధమైనది. దానివల్ల నీ కుటుంబం ఇరుకులోను,
కష్టంలోను, నష్టంలోను, నాశనంలోను, అవమానంలోను, నిందలలోను, కష్టాల్లోనూ కూరుకుపోతుంది. దాని ద్వారా నీవు తొట్లను తొలిపించుకుంటున్నావు, అవి పగిలిపోతుంది. రెండవ దాహం దేవుని ఆత్మ సంబంధమైనది నీ కుటుంబాన్ని కడుతుంది. దేవుని యొక్క ఆనంద ప్రవాహంలోనిది త్రాగించేదిలా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యమైన ప్రియ దేవులారా, ఈ రెండు దాహముల నుంచి జీవ జలముల ఊట యొద్దని బండి యేసయ్య దగ్గరకు వచ్చి సమరస్త్రీ తన జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏ విధంగా మార్చుకుందో అలాగే నీవు కూడా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చుకొని ప్రభు చెంత మనము చేరుదాం. అట్టి కృపాశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020